హాయ్ అండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మేమైతే హ్యాపీ న్యూ ఇయర్ రోజు అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి అమ్మ వాళ్ళ తోటలో ఏమున్నాయనేసి అయితే నేనైతే చూశాను. అమ్మ వాళ్ళ తోటలో చూసేసరికి చిక్కుడుకాయలు గుత్తులు గుత్తులుగా కాసున్నాయండి. చిక్కుడుకాయలు గుత్తులు గుత్తులుగా కాస్తుంటే మనం మాత్రం ఊరుకుంటామా? లేదు కదా! అయితే తెంపామండి. కొన్ని చిక్కుడుకాయలు తెంపాము. ఏమేమి తెంపినామో మీకైతే చూపెడతాను. అన్నీ ఒకటేసారి లేదు. ఇదిగో చిక్కుడుకాయలు తాజా తాజా ఉన్నాయండి. వీటి కూర వండాలి కానీ అమ్మ సూపర్ ఉంటుందండి. ఎందుకంటే దీనికి ఏ మందు వేయకుండా కదా మేము తెంపాము. అందుకనేసి వాటి కూర సూపర్ ఉంటుంది. మళ్ళీ రోజ్ పువ్వు చెట్టు ఉందండి. దానికైతే ఒక 2, 3 కాసున్నాయి. మళ్ళీ ఇవి బంతులు అంట. ఈ బంతులను తురక బంతులు అంటారంట. ఇంకా ఏముంది, ఇవి కాగడమల్లె చెట్టు అండి. ఆ కాగడమల్లె పూలు అయితే కొన్నే ఉన్నాయి. ఒక 4, 5 పూలు ఉన్నాయి అంతే. దానికి మీకైతే తోటలో ఏమేమి ఉన్నాయో చూపెట్టడానికి కాకర చెట్టు కూడా ఉంది. కాకర చెట్టుకైతే కాకరకాయలు ఎతుకుతున్నానండి ఎన్ని ఉన్నాయి అనేసి. కానీ కొన్నే వెళ్ళాయి. ఇది ముగ్గు ఎలా వేసారో చూడండి. ముగ్గుని ఎలా వేసారో. ఇది తురక బంతి బంతి పువ్వులు అయితే మస్తు ఒకటే చెట్టు ఉంది కానీ గుంపు గుంపు కాసాయండి. ఇదిగో అనపగింజలు అడుగుతారు కదా మీరు. అనపగింజలు అంటే ఇవేనండి. నేను అనపగింజలు తీసేసి అనపగింజల బిర్యానీ చేస్తాను అనేసి అన్నాను కదా. ఇక వీటి నుండి ఈ గింజలు తీస్తాను. ఈ గింజలు తీసేసి మరీ నేను అది అన్నంలా బిర్యానీ చేస్తాను. మీకు చూపెట్టాలనేసి చూపెడుతున్నాను. చిట్టి చామంతులు ఉన్నాయి. ఇన్ని ఉంటాయి కదండి ఊర్లలో. ఎంత బాగుంటుంది కదా చూడడానికి. చూడముచ్చట అనిపించింది. ఇదిగో ఈ పువ్వులు ఉన్నాయి. ఈ పువ్వులు అయితే ఏమంటారు నాకైతే తెలియదు. చిక్కుడుకాయలు మేమైతే తెంపాము. మళ్ళీ అక్కడనే అండి ఇరిసి తీసుకొచ్చాము. ఎందుకంటే మళ్ళీ టైం ఉండదు కదా ఇరవడానికి. అందుకనేసి ఇరిసి మరీ తీసుకొచ్చాము. ఇది వంకాయలు కూడా ఉన్నాయి. వంకాయలు తెంపాము. వంకాయ చెట్టు చూపెట్టలేదు కదా. అవునండి, గుర్తులేదు అండి, చూపెట్టలేదు. కానీ వంకాయ చెట్టు ఇంకుంది. మళ్ళీ ఇప్పుడు నేను చూపెడతాను. ఓకేనా. మేమైతే వీటిని చించుకున్నాము. ఎందుకంటే మార్నింగ్ లేస్తే మేము చించుకోగానే చూడండి పిట్టలు ఎలా వచ్చాయో. సాయంత్రం పూట కదా, అందుకని సరే చూడండి అవైతే ఎలా వచ్చాయో. ఎంత బాగుంది కదండి. ఇది మళ్ళీ చిన్న పువ్వులు ఉన్నాయండి. ఇంకో బంతి పువ్వు, రోజ్ పువ్వు ఏమో లోపల ఉంది. ఇది శంఖం పువ్వులో వైట్ శంఖం అండి. బ్లూ శంఖం బాగా కనబడుతుంది మంచిగా. వైట్ శంఖం మాత్రం కనబడట్లేదు. ఇది ఇంకో బంతి. బయట అయితే ఈ పువ్వులు ఉన్నాయండి. ఇంటి బయట అయితే